నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ కోడి గుండెకాయ అంటే వేసినాం. అవి రెసిపీ మనం తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఉల్లిపాయలు, మిర్చి, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ. ఇవన్నీ గుండెకాయలు. సౌదీలో కానీ దుబాయ్లో కానీ ఇవి దొరుకుతాయి. ఆల్మోస్ట్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. ప్యాకెట్ 350 గ్రామ్స్ దొరుకుతాయి ఆల్రెడీ. వీటి కొంచెం వేడి నీళ్ళ కడగాల. ఆల్రెడీ వేడి నీళ్ళు వస్తున్నాయి కడగాలి. కడిగి కొంచెం చిన్నగా వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తాయి. నేను చిన్నగా వేస్తాను. చిన్నగా వేస్తే ఇంకా వీటికి మసాలా కానీ అంత మంచిగా పట్టి మంచి కూర మంచిగా టేస్ట్ వస్తుంది. ఇలా చిన్న చిన్న కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. నేను వేడి నీళ్ళతో వాష్ చేసుకుంటే మన కచ్చిగా బిజిలు ఉన్నా కానీ ఇందుకెళ్ళి ఇది నల్లటి దశ ఉంటుంది. అంటే బ్లడ్ నల్లగా మారింది కూడా బయటికి వెళ్తుంది. అది తీసేసి చిన్న చిన్న కట్ చేసుకుంటే దీనికి మసాలాలు మంచిగా పట్టుకొని మంచిగా పీస్ కూడా టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఈ మిర్చి ఇంతగానో ఎందుకు వేస్తున్నా అంటే అసలు మిర్చితోటి టేస్ట్ ఎక్కువ. కారపొడి కన్నా మిర్చితోటి టేస్ట్ ఎక్కువ. అందుకే ఇంతగానో మిర్చి. లేకపోతే ఒకటి రెండు తాల్పుకు మందం తప్ప ఇంకా వేసే అది కానీ. కాకపోతే ఇంత మిర్చి మంచి దంచి వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇట్లా ఈ కారపొడి కన్నా ఈ మిరపకాయతోటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇందులో ఆల్రెడీ నేను ఒక 45 లవంగ పుల్లలు, 2 యాలక్కాయలు, కొన్ని మిరియాలు వేసి దంచిన. ఫ్రెష్ అయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా పచ్చిమిరపకాయలుక కొంచెం కచ్చపచ్చ అంటే మంచిగా పూర్తిగా గ్రైండ్ కాకుండా కచ్చపచ్చ దంచేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని ఈ టమాటాలు ఉల్లిగడ్డలు గ్రేవీ కోసం టమాటా కొంచెం చిక్కదనం కోసం. ఈ ఉల్లిగడ్డలు అయితే మామూలుగా కానీ ఈ టమాటా మాత్రం చిక్కదనం కోసము ఒక టమాటా వేసుకుంటాం. సాధ్యమైనంత వరకు చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వస్తుంది. కూడా మంచి గ్రేవీ కూడా మంచిగా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొన్ని మసాలా కూడా వేస్తాయి. ఇద్దరి వంటకి కదా కానీ ఇలా వేసి 2 మిక్స్ చేసి తాగుతుంది. ఈ ఆయిల్ వచ్చేసి సన్నీ. ఇది సౌదీలో దాదాపు 15 రియల్ అంటే 330 రూపాయలు ఇంటికాడి. 1.5 లీటర్. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, మసాలా పొలాలు అని మిరియాలు. బిర్యానీ 2 చీలికలు, 3 మిరపకాయ చీలికలు, కోసిన ఉల్లిగడ్డ వేసి కొంచెం మంచిగా ఎర్రగా గోలే వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు. రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు కొంచెం టేస్ట్ మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇలా నేచురల్ ఇది రాళ్ళుప్పు కాబట్టి రాళ్ళుప్పే ఎక్కువ శాతం రాళ్ళుప్పే వాడుతుంది. టేస్ట్ మంచిగా అవుతుంది. కాస్త కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. అలాగే మిరపకాయలు వేసుకొని దంచిన మిర్చి వేసుకొని మంచిగా రంగు మారేదాకా 2-3 నిమిషాలు మంచిగా నీళ్ళలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ అల్లం పేస్ట్ మసాలా కూడా ఉందండి. కొంచెం లవంగాలు, యాలకులు అవి కూడా వేసి కొంచెం రంగు మారేదాకా అట్లా కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇలా రంగు మారిన తర్వాత ఇందాక కట్ చేసిన ముక్కలు వేసుకొని
మంచిగా నూనె వేరేదాకా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకను ఎప్పటికప్పుడు కలుపుతూ మంచి కలుపుతూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత నూనె బయటకు వస్తుంది. అప్పుడు ఆకైతే మంచిగా ఫ్రై చేస్తే తాపుకోసారి కదిలిస్తూనే ఉండాలి. ఇందులోనే ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. టేస్ట్ దగ్గర వేసుకోరా, ఇది అదేం కాదు, టేస్ట్ దగ్గర వారు వేసుకోవాలని ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. అర స్పూన్ అంతా గరం మసాలా, గరం మసాలా వేసిన తర్వాత మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ నూనె బయటకు తీసేసాను. ఇంకా చాలా టైం పడుతుంది. ఇది మంచిగా ఫ్రై అయితే ఒక రకమైన స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. అప్పుడు ఆ టమాటా అయితే ఇంకొక గ్రేవీ అవుతుంది. అప్పుడు గ్రేవీ వస్తుంది. టమాటో ఇప్పుడు కాదు, ముక్కలు ఉడుతున్నప్పుడే మనకు కావలసిన కారం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ, ఉప్పు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ, ఇంకేమైనా మసాలాలు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మనము వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. పూర్తి ఉడికిన తర్వాత అడ్జస్ట్ అయితే దానికి ముక్క కింకది కాలు గ్రేవీలనే ఆగిపోతుంది. అంతకుముందే ముక్కలు ఉడికేటప్పుడే మనము దాన్ని టేస్ట్ చేస్తే మనకు కావాల్సింది ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. తర్వాత ఈ టమాటాలు కోసిన టమాటాలు అయితే ఇవి వేసుకుంటే వీటి కొంచెం ఇప్పుడు ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయినాయి. ఈ టమాటాలు అయితే కొంచెం చిక్కగా అవుతుంది, టేస్ట్ కూడా కొంచెం వేరే అవుతుంది. నాకైతే అన్ని సరిపోయినాయి. ఉప్పు కానీ కారం కానీ, కారపొడి ఏమీ వేయలేదు. కారపొడి నాకు ఈ పచ్చిమిరపకాయలనే సరిపోయినాయి. ఎక్కువ తక్కువ తినేటోళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు ఈ టైంలో కొంత కారపొడి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయిపోయింది ఆల్రెడీ. గ్రేవీ మంచిగా బయటకు వాటర్ టమాటో గ్రేవీ మొత్తం వచ్చింది. వంట చేయడానికి పొయ్యి కూడా సన్నం పెట్టుకోవాలి. ఎంత సన్నం పెట్టుకుంటే మనకు అంత మంచిగా టేస్ట్ వస్తుంది. ముక్కలు పెరుగుతుంది. మనకు ఎక్కువ వంట పెట్టామనుకో ఏమవుతుందంటే ముక్క లోపల అట్లే ఉంటుంది. మసాలా తింటే చిన్న మంట మీద నాకు కుక్ చేయడానికి దగ్గర 20-25 నిమిషాలు పడుతుంది. సన్న మంట మీద పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత కొంత కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసి థ్యాంక్ యూ. లాస్ట్ చివరిదాకా మీరు కూడా ట్రై చేయండి. మిరపకాయలతో మంచిగా వస్తుంది. కారపొడి కన్నా నాకు మిరపకాయలతో టేస్ట్ మంచిగా వచ్చింది. మీకు కూడా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.